స్టార్ రైటర్ ప్రొడ్యూసర్గా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న కోన వెంకట్ గారు ఈ వారం మన తార తన పర్సనల్ లైఫ్ గురించి అట్ ది సేమ్ టైం తన లేటెస్ట్ మూవీ శంకరాభరణం గురించి తన మాటలను అడిగి తెలుసుకుందాం. హలో కోన గారు, హౌ ఫైన్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు శంకరాభరణం ఎక్కడ చూసినా అదే మాట వినిపిస్తుంది. ఎస్పెషల్గా ఫస్ట్ గీతాంజలి, ఇప్పుడు శంకరాభరణం. నేమ్స్ చూస్తే ఓల్డ్ క్లాసిక్స్ గుర్తుకొచ్చేలాగా, అంటే టైటిల్స్ తోటే ఫస్ట్ అట్రాక్ట్ చేస్తున్నారు జనాల్ని. అసలు శంకరాభరణంలో ఏంటి స్టోరీ? అంటే ముందు శంకరాభరణం, అంటే ముందు వచ్చిన శంకరాభరణం చూస్తే ఇప్పటికీ అది ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత ఈ జనరేషన్ కూడా అదొక ప్రతి ఒక్కరు చూసి క్లాసికల్ అలా ఉండిపోయింది ఫిల్మ్. సో మీరు ఆ టైటిల్ పెట్టారు, సో దానికి 100% యాప్టా, లేకపోతే అసలు స్టోరీ ఏంటి? వాట్ ఈస్ ఇట్? అంటే దిస్ ఈజ్ టు బి వెరీ ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్, ఇది శంకరాభరణం టైటిల్ తీసుకోవడం కారణం ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్. బీహార్ బ్యాక్డ్రాప్, కిడ్నాపింగ్ ఇండస్ట్రీ అన్నది ఇండియాలోనే హయ్యెస్ట్ క్రైమ్ రేట్ ఉన్న స్టేట్ ఇస్ బీహార్. అక్కడ మేజర్ ఇండస్ట్రీ ఏదైనా ఉంటే కిడ్నాపింగే ఇండస్ట్రీ అక్కడ. దాని నుంచి ఆలోచన పుట్టింది ఈ శంకరాభరణం. అంటే అప్పుడు శంకరాభరణం ఫుల్ డాన్స్ బ్యాక్ డ్రాప్ కదా, మీరేమో ఇది కిడ్నాప్స్ అది అంటున్నారు. సో అది యాప్టా అసలు? ఎందుకు యాప్ట్ అనేది సినిమా అంటే, టు బి వెరీ ఆనెస్ట్, టైటిల్కి సినిమాకి ఫస్ట్ మా కథ అనుకున్నప్పుడు టైటిల్కి సంబంధం లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎందుకంటే ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త బ్యాక్డ్రాపు, ఒక కొత్త సినిమా ఒకటి మనం చూపించబోతున్నాం తెలుగు ప్రేక్షకులకి. ఇది త్వరగా వాళ్ళకి వెళ్ళాలంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఒక టైటిల్ ఉంటే వాళ్ళకి త్వరగా రీచ్ అయిపోతుంది, రిజిస్టర్ అయిపోతుంది వెంటనే. సో అందుకే దాన్ని యూజ్ చేశారు. అందుకని అంటే ఇట్స్ లైక్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ లాగా, దిస్ ఏ న్యూ వైన్ ఇన్ ఓల్డ్ బాటిల్, రివర్స్ ఫార్ములా చేస్తే త్వరగా రీచ్ అవుతుంది. అంటే శంకరాభరణం అనేది ఆల్రెడీ ఇట్స్ ఎ క్లాసిక్. శంకరాభరణం తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు, ఎవర్ గ్రీన్ క్లాసిక్. సో దాన్ని తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. కాబట్టి అది పెట్టడం వలన మా కొత్త కాన్సెప్ట్ అన్నది త్వరగా మేము పబ్లిక్లోకి తీసుకెళ్ళగలం. కేవలం ఆ స్ట్రాటజీతోనే ఇది పెట్టడం జరిగింది. సో మీరు ఈ మూవీకి ప్రొడ్యూసర్గా, రైటర్, అట్ ది సేమ్ టైం ఒక సాంగ్ కూడా కొరియోగ్రఫీ చేశారంట. సో ఇన్ని రెస్పాన్సిబుల్ తీసుకొని అసలు ఎలా కోపప్ చేశారు? అంటే ఒక ఇది కావాలని ఒక కాన్షియస్ డెసిషన్ శంకరాభరణం అన్నది. అంటే తెలుగు సినిమాలు ఒక మోసలోకి వెళ్ళిపోతున్నాయి, ఒక రొటీన్, ఒక గాడిలోకి వెళ్ళిపోతున్నాయి, ఒక ఫార్ములా ఫిక్స్ అయిపోయి. దానికి కొంత కారణం నేను కూడా అయి ఉండొచ్చు. సో అంటే రైటర్గా నేను కూడా ఇవి కూడా చేయగలను. మనం వాళ్ళ ఢిల్లీ బెల్లి తర్వాత అక్కడ వచ్చే కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, డిఫరెంట్ ఫిలిమ్స్, ఒక కాయ పోచే, ఒక ఢిల్లీ బెల్లి, ఒక జిందగీ నబిల దుబారా, యూనో కాక్టైల్, ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఈవెన్ ఆర్ రైటర్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ సచ్ స్క్రిప్ట్స్. కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? చేస్తే వస్తుంది. మనకు చేయడానికి వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి నేనే బ్యానర్ పెట్టి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చాలా మూవీస్కి మీరు అంటే ఏ మూవీ అయినా స్టార్ట్ చేసినప్పుడు అది హిట్ అవుతుందని చెప్పి స్టార్ట్ చేస్తాము. మూవీ డిసప్పాయింట్ చేసిన తర్వాత మీ ఆ ఫెయిలియర్లో మిమ్మల్ని మీరు కూడా కన్సిడర్ చేసుకుంటారా, లేకపోతే మొత్తం డైరెక్టర్దే ఇది అనుకుంటారా? వీ కాంట్ డిజోన్ ఎ ఫ్లాప్. అంటే హిట్స్ వస్తే మాత్రం నాది, ఫ్లాప్ వస్తే డైరెక్టర్ది అని చెప్పడం అన్నది ఇట్ ఈజ్ ఎస్కేపిజం. చాలా తప్పది. ఎందుకు తప్ప? మన పాత్ర ఉన్నా లేకపోయినా ఆ ఫెయిల్యూర్లో దాన్ని మాత్రం మనం తప్పించుకోవాలని మాత్రం చూడకూడదు. ఎందుకు చెప్తాను, ఇప్పుడు యాజ్ ఎ స్టోరీ రైటర్గా నేను ఒక చెప్తా. హీరో ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూర్చోబెట్టి చెప్తా, హీరో ఫ్రెండ్స్ని కూర్చోబెట్టి చెప్తా. ప్రొడ్యూసర్, కోట్లు పెట్టే ప్రొడ్యూసరు, ఒక పెద్ద హీరో అంటే 40 crores 50 crores బడ్జెట్స్ ఉన్నాయి ఇవాళ, అతను కూర్చోబెట్టి చెప్తా. ఇంతమంది కన్విన్స్ అయిన తర్వాతే ఒక సినిమా స్టార్ట్ అవుతుంది, అవునా కదా? ఇప్పుడు నేను రామ్ చరణ్ ఇంటికి వెళ్ళి గన్ తీసి నువ్వు ఈ కథ చేస్తావా చేయవా అని గన్ పెడితే చేయడు కదా, ఎట్లా తీసుకుని జైల్లో పెడతారు. సో వాడి ఇష్టంతో ఇది నా కెరీర్కి హెల్ప్ అవుతుంది, ఇది చాలా కొత్తగా ఉంది, నాలో ఉన్న ఇంకొక యాంగిల్, నేను పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది అని ఒక ఫ్యామిలీ హీరోగా ఇంకొక మెట్టు పైకి ఎక్కించే అవకాశం ఉంది ఈ సినిమా, ఈ కథ అని బిలీవ్ చేస్తేనే ఈ హీరోని చేస్తాడు.
హీరోని కన్విన్స్ చేయడం అనేది ఇవాళ రేపు అంత ఈజీ కాదు. ఓకే. సో మీరు ఆల్రెడీ పెద్ద పెద్ద స్టార్స్ మన చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్తో వర్క్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా బాలకృష్ణ గారితో చేస్తున్నారు. సో అసలు ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టోరీ ఎలా ఉండబోతుంది? బాలకృష్ణ గారి మాకు వాసుకి అంతకుముందు మేము లోక్యవన్ సినిమా చేసాం, శ్రీవాసు డైరెక్టర్. సో ఒక సింక్ నేను, గోపిమోహన్, శ్రీవాసు మా మధ్యన, అలాగే శ్రీధర్ సీపాన, దీనికి రత్నం గారు మాటలు, శ్రీధర్ సీపాన రచన, గోపిమోహన్, నేను కథ, స్క్రీన్ ప్లే, ఇంతమంది పనిచేస్తున్నాం. శ్రీవాసుతోటి మేమందరం ఎక్సెప్ట్ రత్నం గారు తప్ప, శ్రీధర్ సీపాన మేము ముగ్గురం కలిసి లోక్యవన్ సినిమా చేసాం. 2014లో వెరీ బిగ్ హిట్ అది, గోపిచంద్. సో ఒక అండర్స్టాండింగ్ బిట్వీన్ రైటర్ అండ్ టెక్నీషియన్, డైరెక్టర్ మా మధ్యన కుదిరింది. సో శ్రీవాస్ ఈజ్ ఇన్ టోటల్ కంట్రోల్ ఆఫ్ ది సిచ్యువేషన్. అందరితో కోఆర్డినేట్ చేసుకొని, అంటే డైరెక్టర్ జాబే అది. 24 క్రాఫ్ట్స్ అందరి దగ్గర బెస్ట్ అవుట్పుట్ తీసుకునేవాడే డైరెక్టర్. బెస్ట్ అవుట్పుట్ ఎప్పుడు తీసుకోగలరు? నీకు బెస్ట్ వాళ్ళ దగ్గర బెస్ట్ రిలేషన్ ఉన్నప్పుడు తీసుకోగలవు. నీకు రిలేషనే బాగాలేనప్పుడు నీకేం అవుట్పుట్ వస్తుంది వాళ్ళ దగ్గర? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ డైరెక్టర్ టు హ్యావ్ ఎ గుడ్ రిలేషన్, గుడ్ పిఆర్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, తన టీంని నమ్మే విధానం, వీటిని బట్టే ప్రోడక్ట్ అవుట్పుట్ డిపెండ్ అయి ఉంటుంది. సో కోన గారు అసలు ఎలా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? అంటే ఎప్పుడు బిజీ, అసలు డిఫరెంట్ మూవీస్ తోటి, మీ ఓన్ మూవీస్ ఇంకా బయట మూవీస్తో బిజీ ఉంటారు. బట్ స్టిల్ ఫ్రీ టైంని ఎలా స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు? నేను జనరల్గా ఫ్రీ టైంలో, అంటే ఇండియాలో ఉంటే మాత్రం నా ఫ్రీ టైంలో కూడా సినిమాలు చూడడానికి ఇష్టపడతా. ఎనీథింగ్ విచ్ రిలేటెడ్ టు ఐ లిజన్ టు గుడ్ మ్యూజిక్. మ్యూజిక్ మనల్ని మోటివేట్ చేస్తుంటుంది. అండ్ లైక్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ గివ్స్ యూ దట్ ది సేమ్ ఫీలింగ్. నాకు ఒక మంచి ఇన్స్ట్రుమెంటేషన్, ఒక మంచి ఇన్స్ట్రుమెంట్, మంచి క్లాసికల్ సాంగ్స్, ఈవెన్ బాలీవుడ్ సాంగ్స్ అవ్వచ్చు, సాంగ్స్ వింటున్నప్పుడు నాకు కొన్ని విజువల్స్ నాకు వస్తుంటాయి, ఏదో ఇన్స్టిగేట్ చేస్తుంటాయి మ్యూజిక్. సో ఎక్కువ నేను మ్యూజిక్ వింటుంటా. తర్వాత బుక్స్ చదువుతుంటా. బుక్స్ తక్కువ కానీ మ్యూజిక్ ఎక్కువ. బట్ బుక్స్ కూడా బాగా చదువుతుంటా. సో ఎలాంటి ఫుడ్ ఇష్టపడతారు? నేను ఐ లైక్ ప్యూర్ ఇండియన్ ఫుడ్. వెజ్, నాన్ వెజ్? బోత్. వెజ్, మోస్ట్లీ వెజ్ ఎక్కువ ఇష్టపడతా. అందులో నాకు గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం, మామిడికాయ పప్పు, ఇలాంటి కొన్ని టిపికల్ మన నానమ్మలో తాతమ్మలో వాళ్ళు చేసే వంటలు బాగా ఇష్టం. రోటి పచ్చళ్ళు ఇలాంటివి నేను బాగా ఇష్టపడతా. జున్ను ఇస్ మై ఫేవరెట్ ఆల్ టైమ్. సో ఇండస్ట్రీలోకి వచ్చే మ్యాక్సిమం రైటర్స్ అందరూ వాళ్ళ టార్గెట్ డైరెక్షన్, బట్ ముందు రైటర్గా ప్రూవ్ చేసుకున్నాక దెన్ దే గెట్ ఇన్ టు డైరెక్షన్. ఇప్పుడు చాలామంది ఉన్నారు డైరెక్టర్స్ అలాగే. సో మీరు ఒక తమిళ్ మూవీ ఆల్రెడీ చేశారు, బట్ మీరు ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్నారు. యూ కెన్ రైట్ ఓన్ స్టోరీ, డైలాగ్స్, ఎవ్రీథింగ్. అండ్ అసలు ఒక కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్ మూవీ ఎప్పుడు డైరెక్ట్ చేయొచ్చు మీరు? అసలు ఎందుకు ఇంకా దానికి టైం రాలేదా, లేకపోతే వై యూ టేకింగ్ టైం? అంటే నేను చేయకూడదనే లేదు, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉండడం వలన ఒక సినిమా డైరెక్షన్ అంటే 1 year పోతుంది, దాని మీదే ఉండాలి. ఒక రైటర్గా ఇదే 1 yearలో నేను మినిమం 3 films స్టార్ట్ చేయించగలను, 3 to 4 films, అంటే 4 కథలు ఇవ్వగలను. ఒక సినిమా డైరెక్ట్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసేంత వరకు డైరెక్టర్ పక్క వెళ్ళడానికి ఉండదు, పక్క తిరిగి చూడడానికి కూడా ఉండదు. అదే 1 yearలో దీనికి ఒక 1 year పడుతుంది. 1 yearలో 3 కథలు, అంటే మినిమం 3 సినిమాలు స్టార్ట్ చేయించగలం. 3 డైరెక్టర్లకి, 3 యూనిట్స్కి పని జరుగుతుంది, ఎంతమందికి పని జరుగుతుంది, ఆర్టిస్టులకి, వీళ్ళకి వాళ్ళకి. సో ఈ కేవలం నాకున్న పబ్లిక్ రిలేషన్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ డైరెక్టర్స్, సో ఈ రిలేషన్స్లో నేను ఎక్కువ వాళ్ళకి వాల్యూ ఇస్తూ ఇచ్చేవాడిని. కాబట్టి నా డైరెక్షన్ పక్కన పెట్టి వాళ్ళ కథ ఇద్దాం ఫస్ట్, నెక్స్ట్ నేను ఖాళీగా ఉన్నాను భయ్యా, సరే ఎట్నదర్ స్టోరీ ఉంది, మళ్ళీ దాని మీద 1 month కూర్చొని
అటు ఇటు వెళ్ళి కూర్చొని అది రాసుకొచ్చి అతను ఆ కథ ఇచ్చి ఆ షూటింగ్ స్టార్ట్ చేయించడం. ఇప్పుడు ఎట్మండానికి స్టార్ట్ చేద్దాం కూర్చున్నప్పుడు భయ్యా నాకు అర్జెంటుగా నాకు హీరో కథ చెప్పమంటున్నాడు అని చెప్పడం. అనగానే అవునా అని మళ్ళీ సరే అని నేను రాసుకున్నా కదా మళ్ళీ ఇచ్చి సరి చేసుకొని నేను కూడా రాసుకుంటా. ఇలా డిలే అవుతూ వస్తుంది. కానీ ఒకటి మాత్రం బట్ ఇప్పుడు రైట్ నో 2016 మాత్రం డెఫినెట్గా. బట్ దీనివల్ల నేను ప్లస్ కన్నా మైనస్ ఎక్కువ చూసా. ప్లస్ వాళ్ళ జరుగుతుంది, మైనస్ నాకు వస్తుంది. ఇప్పుడు అయ్యో వాళ్ళు ఖాళీ అయిపోతున్నారు అని నేను డైరెక్షన్ పోస్ట్పోన్ చేసుకొని వాళ్ళ కథల మీద కూర్చొని వాళ్ళ కోసం కథలు తయారు చేసి వాళ్ళ చేతికి అప్పు చెప్పేంతవరకే నేను చేయగలుగుతున్నా. సో నేను ఇప్పుడు 2016లో నేను రాసుకున్న కథలకి నేనే చేసుకుంటా డైరెక్షన్. ఓకే, అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారా డైరెక్షన్? ఇంకా చేయాలి. నౌ ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. సో ఇప్పుడు సాహసం శ్వాసగా మూవీ ఉంది కదా, సో ఆల్రెడీ అందరికి తెలిసి ఇట్స్ పక్కా లవ్ స్టోరీ అని. సో మీరు చెప్పండి అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కంప్లీట్ గౌతమ్ మేనన్, నాగ చైతన్య, ఏఆర్ రెహమాన్ ఆల్రెడీ ఒకసారి మ్యాజిక్ క్రియేట్ చేశారు. ఏమై చేసావేతో ఇప్పుడు మళ్ళీ ఒక మ్యాజిక్ రిపీట్ చేయడం అన్నది లైక్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. బికాజ్ మిరాకల్స్ దే జస్ట్ హ్యాపెన్, దే కాన్ బి క్రియేటెడ్. అలాగే మ్యాజిక్ ఇట్ కాన్ బి క్రియేటెడ్. అది ఒకసారి జరిగిపోయింది. ఆ మాయ ఏం మాయ చేసేవి, దాన్ని మళ్ళీ రిపీట్ చేయడానికి చాలా కష్టపడాలి. ప్లస్ మారుతున్న ట్రెండ్స్కి అనుగుణంగా అప్పుడు వచ్చిన సినిమా ఏమై చేసే సమంత లాంటి ఒక ఫెంటాస్టిక్ హీరోయిన్ని తెలుగు ఇండస్ట్రీ పరిచయం చేయడం ఈరోజు స్టార్ శామ్. అలాగే ఈ అమ్మాయి దీంతో కూడా ఈ సినిమాతో కూడా ఇంకొక అమ్మాయిని హీరోయిన్గా గౌతమ్ మేనన్ గారు పరిచయం చేస్తున్నారు. గౌతమ్ మేనన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎట్ మెజిషియన్ అనిపిస్తుంది నాకు. ఈజ్ ఎ మెజిషియన్. తను సినిమా అందరూ కూడా ఒక కథ అనుకొని కథలో ట్విస్ట్లు ఏవో పెట్టుకొని ఏదో ఒక ఎమోషన్ అనుకొని దాంతో ట్రావెల్ తీస్తారు. బట్ అతను హార్ట్లోంచి ప్రతి సీను ప్రతి డైలాగు అతని హార్ట్లోంచి జనరేట్ అవుతుంటాయి. నేను యాజ్ అ రైటర్ ఫర్ దట్ ఫిలిం, నేను దానికి సమర్పకుడినే కాదు, ప్రజెంటర్నే కాదు, ఐమ్ ఆల్సో రైటర్ టు దట్ ఫిలిం. సో నేను చాలా దగ్గర నుంచి చూస్తాను గౌతమ్ని. మ్యాజిక్ ఈసారి 10 రెట్లు అవుతుంది అన్న నమ్మకం అయితే నాకు కలిగింది. ఆల్రెడీ సినిమా 80% అయిపోయింది. ఓకే, ఓన్లీ 20% ది షూట్ ఈజ్ లెఫ్ట్. సో జనవరి ఎండ్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తాను. సో ఆల్రెడీ మీరు పవన్ కళ్యాణ్తో బాలు చేశారు కదా, సో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ? అంటే మీరు నా ఫస్ట్ డైరెక్షన్ చేస్తే పవన్ కళ్యాణ్తో చేయాలనుకున్నాను. ఓకే, తనతో వెళ్ళి చెప్పడం కూడా జరిగింది. తను సింపుల్గా చెయ్యి అన్నాడు. అంటే మనం ఎంతో ఊహించుకొని వెళ్తాం. ఇప్పుడు డైరెక్షన్ చేస్తావా, ఏంటి, నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు, నీకు చేసే కెపాసిటీ ఉందా, అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే అంటే ఒక 100 క్వశ్చన్లు ఉంటాయి. సో దానికి మనం ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు దాంట్లో 90 ఆన్సర్ అయితే నేనే అనుకున్న క్వశ్చన్ నేనే దాని ప్రిపేర్ అయ్యి వెళ్ళా. ఇలా చేద్దాం అనుకుంటున్నాను సినిమా, నీతోటి చెయ్యి అంతేనా అన్నాడు. అంతే కదా, ఇంకేంటి అన్నాడు. అది క్వశ్చన్లు ఏం లేవా, చెయ్యి. ఆ క్వశ్చన్లు నువ్వు చేస్తానన్నావు, చెయ్యి. కానీ చెప్పు, ఎప్పటి నుంచి చేస్తావు చెప్పు. అంటే తను భూమి బద్దలైపోయి కథలు సింపుల్గా ఉండాలి. తన కథలు కామన్ మ్యాన్కి దగ్గరగా ఉండాలి. నాకు 2-3 సార్లు జోకులు కూడా వేసాడు నా మీద. కోన వాళ్ళ కథలు ఇస్తాడు, వీళ్ళ కథలు ఇస్తాడు. మనం ఇంకా తన స్థాయికి చేరుకోలేదు. గురు నువ్వు ఎందుకు అలా నువ్వు నా మీద జోకులు వేస్తావు, నేను చేస్తా 100% నేను రెడీ, నేను చేస్తా, చెయ్యి. మరి అంత ఎంకరేజ్మెంట్ ఎందుకంటే కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయడంలో, టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో తనకి బ్యాక్గ్రౌండ్తో పని లేదు, ఇంకో దాంతో పని లేదు. రకాల సక్సెస్ ఉందా, ఫెయిల్యూర్ ఉందా, ఏ పని లేదు. చెప్పింది నచ్చిందా లేదా, చెప్పింది చేయగలదా లేదా, ఇంత రెడీ. ఇంపార్టెంట్. సో సూన్ తను ఏదో త్వరగా చేయాలని నాకు కూడా ఉంది. ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాడో తెలియదు. వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ ఉన్నాడు, ఆల్రెడీ హీ ఈజ్ చైర్మన్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. ఎగ్జాక్ట్లీ, హీ ఈజ్ ఆల్రెడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ పార్టీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. సో తను ఎప్పుడు
ఓకే టాటా బై బై అంటాడు అన్న టెన్షన్ నాకే కాదు చాలామంది టెన్షన్. సో తన టాటా బై బై అనే లోపలే నేను కమాన్ యాక్షన్ కట్ చెప్పాలని. సో మేబీ ఇట్ హ్యాపన్ సూన్. విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. సో శ్రీను వైట్ల గారికి మీకు మంచి కెమిస్ట్రీ ఉంది, మంచి హిట్స్ ఇచ్చారు, బట్ రీసెంట్గా డిఫరెన్సెస్ వచ్చాయి కదా. సో అసలు దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీరు ఏమనుకుంటారు? రీజన్ అంటే ఏం లేదు. మనం వెరీ సింపుల్ అండి. మనం కొద్ది కాలం కలిసి ప్రయాణిస్తే, ఒక సంవత్సరం కాపురం చేస్తే వైఫ్లోనే 100 తప్పులు కనపడతాయి హస్బెండ్కి, హస్బెండ్లో 1000 ప్రాబ్లమ్స్ కనపడతాయి వైఫ్కి. ఒక ఇంట్లో కలిసి సహజీవనం చేస్తున్నప్పుడు సో ఒకళ్ళ మధ్య భేదాభిప్రాయాలు రావడం అన్నది వెరీ కామన్. అలాంటిది మేము 10 years ట్రావెల్ చేసాం. ఏదో చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి. నాకు ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేదు, నాకు రావాల్సినంత ఇది నాకు రాలేదు, ఏదో ఫీల్ అయ్యా. నేను రైట్ ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు, నువ్వు అనుకున్నాం. సరే, బికాజ్ హ్యూమన్ బీయింగ్ బై నేచర్ ఈజ్ ఎమోషనల్ పర్సన్. పశువులకు ఎమోషన్స్ ఉండవు, మనుషులు ఉంటాయి కదా. కాబట్టి ఎమోషనల్ ఫీల్ అవుతాం, హర్ట్ అవుతాం, తర్వాత మళ్ళీ దాన్ని ప్యాసిఫై అవుతాం, మళ్ళీ కలుస్తాం. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ హియర్. సో ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. సో అన్నెసరీ నేగా అంటే 10 years ట్రావెల్ చేశారు, సో ఎంత అండర్స్టాండింగ్, ఎంత ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా. సో ఒకేసారి బ్రేకప్ అయ్యేసరికి మీకు అసలు ఎలా అనిపించింది? బ్రేకప్ అంటే మేము బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్? నో, ఇట్స్ నాట్ దట్ యాక్చువల్లీ. అసలు ఒక మూవీ, ఎన్ని సక్సెస్ఫుల్ మూవీస్ ఇచ్చారు మీరు ఇద్దరు కలిసి మీ కాంబినేషన్లో. అంటే విచ్ మీన్స్ ఆ ట్రావెల్ ఉన్నప్పుడు ఒక రిలేషన్ వర్కౌట్ అవుతుంది అనుకోండి, అది ఎందుకు వర్క్ అవుతుందని క్వశ్చన్ చేసుకోకూడదు. ఇదేంటి ఎంత బాగుందేంటి జర్నీ, ఎందుకు బాగుంది అని ఆగి నువ్వు ఆలోచిస్తే జర్నీ కూడా ఆగిపోతుంది కదా. సో అలాగా ఆఫ్టర్ 10 years ఆఫ్ ట్రావెల్ కొన్ని రాకూడని క్వశ్చన్లు వచ్చాయి, రాకూడని ప్రశ్నలు. సో ఆ ప్రశ్నలు ఇద్దరిలో తలెత్తుండొచ్చు, కారణం ఏదైనా ఉండొచ్చు. జర్నీ ఆగిపోయింది, మళ్ళీ కంటిన్యూ చేసాం ఆఫ్టర్ 2 years గ్యాప్. తర్వాత లేదు సినిమా అన్నది బిగ్గర్ దాన్ పర్సనల్ ఇవి చేసాం. మళ్ళీ సినిమా ఇదేంటి అన్నీ పక్కన పెట్టి చేద్దాం అనుకున్నామే, మళ్ళీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు. సో మేబీ అంటే ట్రస్ట్ ఆన్ ఈచ్ అదర్ అంత లేదా అంటే నన్ను ఇంకా తను పూర్తిగా ట్రస్ట్ చేయలేదు అనిపిస్తుంది నాకు. నేను ట్రస్ట్ చేశాను కాబట్టి నేను ముందుకెళ్ళి కలిసా, ఒక 10 అడుగులు ముందుకెళ్ళి అన్నీ పక్కన పెట్టి సినిమా ఈజ్ బిగ్గర్ అని షేకండ్ ఇచ్చి కలిసా కావాలి. ఓకే, శత్రుత్వాలు ఇవన్నీ ఏంటంటే దే ఆర్ నెగిటివ్ థింగ్స్ విచ్ విల్ కిల్ అవర్ ఇన్నర్ సోల్ని చంపేస్తాయి. ఎందుకు? ఇట్ ఆఫ్టర్ దిస్ వన్ లైఫ్, వై షుడ్ దేర్ బి ఎనిమిటీ? ఓకే, ప్రపంచంలో పొద్దున్న లేస్తే 100 యుద్ధాలు, 100 టెర్రరిస్ట్ దాడులు, ఇవి అవి, దీనితోడు న్యాచురల్ కెలామిటీసు, అర్థం పర్థం లేకుండా రోజుకు 100,000 మంది చచ్చిపోతున్నారు. ఇన్ని పెట్టుకొని మన కష్టాలు మన కళ్ళ ముందు చూస్తూ మనమే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం అన్నంత ఫులిష్నెస్ ఇంకోటి లేదు అనిపిస్తుంటుంది నాకు. సో ఓకే, ఇట్ మేబీ లైక్ ఇట్ స్టార్ట్ అగైన్, మేబీ ద డే విల్ కమ్ అగైన్. ఐ డోంట్ నో, మేబీ ద కెమిస్ట్రీ, మీరు అనుకున్న కెమిస్ట్రీ తెలిసి బాయ్ అండ్ గర్ల్ మధ్య ఉంటుంది పోనీ, కానీ మీరు మా ఇద్దరి మధ్య ఫీల్ అయ్యారు. ఓకే, బట్ మేబీ ఆ కెమిస్ట్రీ మళ్ళీ తిరిగి వస్తుందేమో చూద్దాం. ఓకే, సో శంకరాభరణం విషయానికి వస్తే అంజలి కూడా అందులో గెస్ట్ రోల్ చేశారు కదా. సో తన రోల్ ఎలా ఉంటుంది అండ్ ఫైనల్గా ఆడియన్స్కి శంకరాభరణం మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇట్స్ ఏ ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్. తను కేవలం నా మీద ఉన్న నమ్మకంతో తను ఒక టాప్ హీరోల పక్కన చేస్తూ ఇది ఒక చేస్తూ రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్స్లో కాకుండా బయటకు వచ్చి డిఫరెంట్ క్యారెక్టర్ కూడా చేయగలను నువ్వు చెప్పాలి. ఇట్స్ టైమ్ ఫర్ టు మేక్ ఎ స్టేట్మెంట్ త్రూ దిస్ క్యారెక్టర్ అని చెప్పడం. ఒక ఫైర్ బ్రాండ్ క్యారెక్టరు అంజలి చేయగలదు. ఇది చూసి చాలామంది రచయితలు, చాలామంది దర్శకులు అరే అంజలిలో ఈ యాంగిల్ కూడా ఉంది అని నీ మీద సోలోగా ఒకప్పుడు విజయశాంతికి, ఒకప్పుడు శ్రీదేవికి, సౌందర్య గారికి, వీళ్ళందరికీ ఎలా అయితే వాళ్ళు హీరోలుగా చేస్తూ సినిమాలు రాశారో, కథలు రాశారో, టీవీలు కూడా రాస్తారు. దానికి దిస్ కుడ్ బి ద బిగినింగ్, బ్యాండిట్ క్వీన్ ఆఫ్ బిహార్ అని నా మీద ఉన్న బ్లైండ్ ఫెయిత్ తోటి డన్. ఆ క్యారెక్టర్ నచ్చింది, ఐ విల్ డూ ఇట్ సార్, అది చేసింది, చించాతులు పెట్టింది. దట్స్ ఇట్.
సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మూవీ కోసం. Thank you. మూవీ హ్యూజ్ హిట్ అవ్వాలి అండ్ మీరు పవన్ కళ్యాణ్తో ఫస్ట్ మూవీ డైరెక్షన్ డెబ్యూట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో ఇది కోన వెంకట్ గారితో స్పెషల్ తారా. కీప్ వాచింగ్ V6 న్యూస్.